నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు రామాయణ ప్రవచన సుధాకర్త, రామాయణ సుధానిధి మైలవరపు శ్రీనివాసరావు గారు. ఈరోజు గురు పూర్ణిమని అందరూ చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఎందుకంటే గురువులకి మనల్ని ఇప్పటి వరకు ఒక సక్రమైన మార్గంలో నడిపేది గురువులే కాబట్టి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, ఎలాగో గురు పూర్ణిమ గురించి మన ప్రేక్షకులు వాళ్ళ కాల్స్ ద్వారా వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకుంటారు. అవి కాకుండా మనము మరికొన్ని విశేషాలని తెలియజేద్దాము. చాలామంది పండుగలు పబ్బాలు అంటారు. పండుగలు సరే, ఇది పబ్బాలు అనేది ప్రాస కోసమా లేకపోతే దానికి దీనికి తేడా ఉందా? చాలా మంచి ప్రశ్న. పబ్బము అనే మాటకి ప్రకృతి, సంస్కృతంలో ఉండే మాటని ప్రకృతి అంటారు. దానికి తెలుగులో వచ్చేదాన్ని వికృతి అంటారు. చిన్నప్పుడు మనం చదువుకునేవాళ్ళం. అది తత్సమం, ఇది తద్భవం. అది సంస్కృత పదం, ఇది తెలుగు పదం. ఈ పర్వము అనేటటువంటి సంస్కృతం మాటకి సరైనటువంటి తెలుగు పబ్బం. ఆ పర్వాలు పబ్బాలు అవే పండుగలు పబ్బాలు. పర్వము అంటే పబ్బం. ఇప్పుడు మనకి దక్షిణాయనం జూలై 16వ తేదీ నుంచి వచ్చింది. అంతకు ముందు వరకు ఉన్నవన్నీ కూడా పర్వాలు, అంటే అవన్నీ పబ్బాలు. అంటే కేవలం దైవానికి సంబంధించినవి మాత్రమే ఉండేవేవో అవన్నీ పర్వదినాలు. మనం ఇప్పుడు కూడా పర్వదినం అంటాం. చైత్రమాసం రాగానే అమ్మవారికి 9 రోజుల పాటు ఉత్సవాలు సాగుతాయి. అవన్నీ పర్వాలు. వైశాఖం, అలాగే చైత్రమాసంలో శ్రీరామనవమి, అది పర్వమే, పర్వదినమే శ్రీరామనవమి. వైశాఖ మాసం రాగానే అబో ఇక దేవతల జయంతులే జయంతులు, అన్ని జయంతులే మనకి. నృసింహ జయంతి, అలాగే వరుసగా వచ్చేటటువంటి అన్నీ కూడా పబ్బాలు, అంటే కేవలం దైవానికి సంబంధించినటువంటి పర్వదినాలు అని అర్థం. అలా ఉత్తరాయణంలో వచ్చేవన్నీ పబ్బాలు, పర్వాలు, పర్వదినాలు. దక్షిణాయనం నుండి వచ్చేవన్నీ కూడా పండుగలు. అంచేతనే మొదటి పండుగ ఏదిరా అంటే తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి మొదటి పండుగ. అంతవరకు ఉన్నటువంటివన్నీ కూడా పర్వదినాలు. వీటిని పర్వదినాలు అనకూడదు. లోకంలో ఇష్టం వచ్చినట్టే ఇస్తున్నాడు కానీ అలా అనకూడదు. కాబట్టి పర్వము పబ్బము, పండుగ మామూలుగా మనం అనుకునేది. అంచేత పండుగకి పబ్బానికి ఉండే తేడా ఇది. చాలా జాగ్రత్తగా గమనించుకుని మనం ఆ ప్రాచీనులు పెట్టినటువంటి ఒరవడిని అలా కానీ కొనసాగిస్తూ ఉన్నట్టయితే చరిత్రని నిలిపిన వాళ్ళం అవుతాం. మనం ఏది పెద్దవాళ్ళు చెప్పారో దాన్ని శాశ్వతీకరించిన వాళ్ళం కూడా అవుతాం. మరి పండుగలు జరుపుకోవడం ముఖ్యమా, పర్వదినాలు ఎక్కువ ఉంటాయి కదా, పర్వదినాలను జరుపుకోవడం ముఖ్యమా? రెండూ జరుపుకోవాల్సిందే. అవి దేవతలకి సంబంధించిన కార్యాలు, అంటే దేవతలకి సంబంధించిన పండుగలు. ఇవి మనందరికీ సంబంధించిన, అందరూ సామూహికంగా చేసుకోగలిగిన, ఎవరింట్లో వాళ్ళు చేసుకోగలిగిన అట్లాంటివి. ఇప్పుడు శ్రీరామనవమి ఉంది, ఎవరో కొందరు ఇళ్లలో చేసుకుంటారు తప్ప అందరూ దేవాలయానికి వెళ్తారు. అమ్మవారి నవరాత్రోత్సవాలు ఇళ్లలో మనం చేసుకున్నా ఖచ్చితంగా అక్కడ జరుగుతూ ఉంటుంది కార్యక్రమం. ఇక్కడ జరిగే ఉంటాయి కానీ పర్వాలు అవి, పండుగలు ఇవి. గురుగారు, చాలామంది దైవాన్ని ప్రార్థించడం చూస్తుంటాము. దైవాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భావిస్తారు. ఇప్పుడు గుడికి వెళ్ళేవారు కొందరైతే ఇంట్లోనే జరుపుకునే వాళ్ళు, అంటే కొన్ని ఏళ్ల తరబడి ఇంట్లో మాత్రమే పూజించుకునే వాళ్ళని చూస్తూ ఉన్నాం. గుడికి వెళ్ళాలా, అవసరం లేదంటారా? ఒక్కటమ్మా, గుడికి కానీ వెళ్ళేటైతే గుడిలో ఇంతసేపు గడపగలిగిన సమయం మనకు ఉందా లేదా అని ఆలోచించుకొని గుడికి వెళితే గుడికి వెళ్ళే ప్రయోజనం. ఒక కాల్ తీసుకుందాం గురుగారు. అలా అకస్మాత్తుగా వచ్చేసి గుళ్ళో దేవుణ్ణి దర్శించేసినట్టుగా అనేసుకుంటే అది చూడటమే అవుతుంది తప్ప దర్శనం కాదు. దానివల్ల ప్రయోజనం ఉండదు. పూర్తి సమయాన్ని వెచ్చించగలిగిన సమయం ఉన్నప్పుడు మాత్రమే దైవ దర్శనానికి కోసమని గుడికి వెళ్ళాలి. చాలామంది చేయటంలో ఈవేళ మనం ఎవరినో నిందించడం కాదు, యథార్థాన్ని ఆలోచించుకోవాలి. మరికొన్ని విషయాలు గురువుగారు, దీని మీద సందేహాలు ఉన్నాయి, వాటిని మాట్లాడదాం. ముందుగా కాల్ తీసుకుందాం. నమస్కారం. నమస్కారం, మీ పేరు? చెప్పండి, గురుగారు ఉన్నారు, మీ సందేహం అడగండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అండి. ముందుగా మీకు వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు అండి. గురు పూర్ణిమ శుభాకాంక్షలు అండి. సంతోషం.
ఇందాకంటే మన భారతదేశానికి భరతుడు పేరు మీద భారతదేశం వచ్చింది కదండి. అవునండి. అయితే భరతుడి కంటే గొప్పవాడు రాముడు కదండి. రాముడి పేరు ఎందుకు రాలేదు భారతదేశానికి? అట్లా మంచి ప్రశ్నే. ధన్యవాదాలు. శ్రీరామచంద్రుడు అనేది త్రేతాయుగంలో మొట్టమొదట పుట్టింది శ్రీమద్ రామాయణం, తరువాత భారతం, ఆ తర్వాత దాని ముగింపులో వచ్చింది భాగవతం. కాబట్టి శ్రీమద్ రామాయణం, భారతం, చివరి కాలంలో వచ్చింది భాగవతం. యస్మిన్ కృష్ణో దివం యాతః తస్మిన్నేవ తదాహని ప్రతిపన్నం కలియుగం. ఏ రోజున కలియుగం ప్రవేశించిందో ఆ రోజున కృష్ణుడు కాస్త పైకి వెళ్ళిపోయాడు. మనకి దిక్కు ఎవరు అంటే భగవంతుడు. భగవంతుడైన కృష్ణుడు ఎవరు మనకి దిక్కుగా ఉన్నారో ఆ దిక్కు వెళ్ళిపోయింది. కాబట్టి కలియుగం దిక్కు లేని యుగం. ఈ మాట వింటే చాలా బాధ అనిపిస్తుంది, కానీ నిజంగా దిక్కు లేని యుగం. అక్కడ మనకి కనిపించేటటువంటి వాడు కృష్ణుడు మాత్రమే. చివరి రోజున అంటే కలియుగ ప్రారంభపు రోజున, ద్వాపరయుగ ముగింపు రోజున. అంచేత ఏ భాగవతం చివరిగా ఉందో ఆ భాగవతంలో ఉన్నటువంటి జడభరతుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరిట ఏర్పడ్డటువంటి దేశం కాబట్టి భారతదేశమైంది. ఆ వెనుక యుగాల్లో మాత్రం కాదు. ఎంచేతంటే ముగింపు మనం ఈ యుగంలోనికి వచ్చాం కాబట్టి జడ భరతుని పేరిట ఏర్పాటైనటువంటి ఈ దేశం భారతదేశం. దుష్యంతుడి కొడుకైనటువంటి ఆ భరతుడు నాడే వాడి నుంచి వచ్చింది మాత్రం ఇది కానే కాదు. ఓకే గురుగారు, మనము ఈ దేవాలయాల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈ కాలంలో చూస్తే దేవాలయాల దగ్గర విపరీతమైన రద్దీ కొన్ని చోట్ల ఉంటుంది. అక్కడ సంయమనం పాటించే శక్తి చాలా మందికి లేదు. ఎందుకంటే వారు పూజించడానికి వెళ్తున్నారు, కానీ లైన్లో ఉండడం, లేకపోతే వాటిని అతిక్రమిస్తూ స్వార్థంతో ముందుకు వెళ్ళే వాళ్ళని కొంతమందిని చూస్తాం. ఇలాంటి రకరకాల వ్యక్తులు కనిపిస్తున్నారు. వారికి గుడికి వెళ్ళి లాభం ఏంటంటారు? ఒక కాల్ తీసుకుని మనం తర్వాత మాట్లాడుకుందాం గురుగారు. హలో, నమస్కారం అండి. నా పేరు వెంకటేశ్వర ప్రసాద్ అండి, హైదరాబాద్ నుంచి. గురువు గారికి నమస్కారం అండి. అయ్యా, శ్రీమతి వాల్మీకి రామాయణం బాలకాండలో శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించే సందర్భంలో బ్రహ్మదేవుడు మిగతా దేవతలందరినీ మీరు వానరులుగా సృజించండి అని చెప్తారు. అప్పుడు వాలి, సుగ్రీవుడు, హనుమంతుడు, గంధమానుడు అనేక మంది జన్మిస్తారు. కానీ వీళ్ళలో వాలి ఒక్కడు రాముడికి ఏ రకంగానూ సహాయం చేసినట్టుగా లేకపోగా రాముడి చేతిలోనే చనిపోతాడు. దీంట్లో ఉన్న అంతరార్థం కొంచెం వివరించమని కోరుతున్నానండి. నమస్కారం. అష్టదిక్పాలకంలోనూ తూర్పు దిక్కుకి అధ్యక్షుడైనటువంటి వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుని అంశలో వాలి స్వయంగా జన్మించాడు. ఓ యథార్థాన్ని గమనించాలి. వాలి అనేటటువంటి వాడే శ్రీమద్ రామాయణంలో లేకుండా ఉన్నట్లయితే రామచంద్రుడికి ఆంజనేయునికి పరిచయం అనేటటువంటి విభాగం ఉండేదే కాదు. ఆ వాలి తమ్ముడైనటువంటి సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళిపోవడానికి కారణం వాలే. ఆ ఋష్యమూకం మీద ఉన్నటువంటి ఆ సుగ్రీవుడు రాముడు, లక్ష్మణుడు అలా తిరుగుతూ నడుస్తూ ఉంటే ప్రాంతంలో వాళ్ళిద్దరూ ఎవరు కనుక్కురా అని ఆంజనేయుని పంపించాడు. ప్రథమ దర్శనాన్ని ఆ రామచంద్రుడికి ఈ ఆంజనేయుడితో, ఆంజనేయునికి రామచంద్రునితో కలిగించినటువంటి ఆ అవకాశాన్ని ఇచ్చిన వాడు ఎవరంటే సుగ్రీవుడిని ఆ పైకి పంపించినటువంటి వాలి మాత్రమే. రెండు, వాలి ఎంత గొప్పవాడు అనేటటువంటి విషయం వాలి మరణించిన తర్వాత మనకు తెలుస్తుంది. శ్రీమద్ రామాయణంలో సామాన్యుడు కాదు, బ్రహ్మాండంగా అన్ని ప్రాంతాలని జయించినటువంటి వాడు, మహాద్భుతమైనటువంటి శక్తిమంతుడు. ఇంచేత వాలి అనేటటువంటి వాడిని సృష్టి చేసినటువంటి ఏ బ్రహ్మ విష్ణు ఆజ్ఞకి అనుగుణంగా ఉన్నాడో ఆయన సంపూర్ణమైన ఇంద్రుని యొక్క శక్తిని వారిలో పెట్టి ఉంచాడు. అంచేతనే వాలికి ఎదురుగా ఎవరైనా వచ్చినట్లయితే ఆ ఎదుటి వ్యక్తిలోని సగ శరీర బలం ఇతనికి సంక్రమించేది. అంతటి శక్తిమంతుడు కావడానికి కారణం ఇంద్రుని యొక్క అంశలో పుట్టడం మాత్రంగానే. అంచేత యథార్థమైనటువంటి ప్రయోజనం వాలికి ఈ రామచంద్రునికి ఆంజనేయునితో, ఆంజనేయునికి రామునితో సంబంధాన్ని ఏర్పరచడం. అదే కదా మూలం శ్రీమద్ రామాయణానికి.
వీళ్ళిద్దరి పరిచయం లేకపోతే రామకథ లేదు తర్వాత. అది విషయం. గురుగారు, కొంతమంది అంటారు వాళ్ళతో ఇటువంటి విరోధం లేకుండా ఒక మంచి సంబంధం కలిగి ఉంటే ఏదైతే యుద్ధం జరిగిందో అది ఇంకొంచెం ముందుగానే లేకపోతే ఇంకొంచెం వేరే విధంగా ఉండేదేమో అని ఒక అంచనాలు వేస్తారు. దాన్ని ఏమంటారు? ఇదే వచ్చింది. ఎంత బుద్ధిహీనులైతే, ఎంత చదువు లేకపోతే అంత లోతుగా పరిశీలిస్తూ ఉంటారు. పూర్తిగా చదివైనా మాట్లాడాలి, లేకపోతే చదవకుండా ఉన్నవాడు తెలిసైనా మాట్లాడాలి తప్ప సగం చదువుకుని ఆ మిడిమిడి జ్ఞానంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఇలా అయిపోయింది. వాలి సామాన్యుడు కాదు. లోకంలో ఎక్కడైనా సరే మనకు ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? ఎవడు బలవంతుడో వాడిని పట్టుకుంటాం, వాడిని శరణం పెడతాం బాబు అని. రామచంద్రమూర్తి గొప్పదనం ఏంటంటే సుగ్రీవుణ్ణి విపరీతంగా తరిమి ఆ ఋష్యమూక పర్వతం మీద ఉండేలా చేశాడో అటువంటి వాలిని కానీ రామచంద్రుడు సమాశ్రయం చేసి నువ్వు నాకు దిక్కు అంటే ఒక క్షణంలో సీతమ్మని తీసుకొచ్చి ఇచ్చేవాడు కాదు. బలహీనాయమే శక్తి, భగవంతుడి శక్తి, భగవంతుడి అండ ఎవరికి ఉంటుందంటే బలహీన విషయంలో ఉంటుంది. మన ఎవడో తీవ్రంగా బాధ పెడుతూ ఉంటాడు. ఆ బాధ పెడుతూ ఉన్నప్పుడు బలవంతుణ్ణి మనం ఆశ్రయిస్తాం తప్ప బలహీనుని ఆశ్రయించాం. భగవంతుడు అలా కాదు. నువ్వు బలహీనుడిగా ఉన్నావా, నేను నీ పక్షానికి వచ్చి నీకు ఖచ్చితంగా ఆశ్రయాన్ని ఇచ్చి ఆ బలవంతుడు అనుకునేవాడి యొక్క బలహీనత ఏమిటో చెప్పి వాడిని తొక్కేస్తాడు. అది కదా నిజంగా భగవంతుడు చేయాల్సిన పని. అందుకని చాలా గొప్ప మాట ఏమిటంటే భగవంతుడు బలహీనుడి పక్షాన్ని ఉంటాడు అనేది, అది గుర్తుంచుకోగలగాలి. ఒక కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, శుభోదయం అమ్మా. శుభోదయం అండి. గురు పూర్ణిమ శుభాకాంక్షలు. చెప్పండి. మీకు కూడా అమ్మా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. పాదాభివందనాలు గురుగారు. మీకు పరమేశ్వర అర్పణం అండి. గురుగారు, దత్తాత్రేయుల వారి గురించి, గురు చరిత్ర పారాయణం గురించి కొంచెం వివరించవలసిందిగా కోరుతున్నాను గురువుగారు. చాలా మంచి ప్రశ్న అండి. మీరు ఎప్పుడూ మంచి ప్రశ్నలే వేస్తారు. దత్త ఆత్రేయుడు 2 పదాలండి అక్కడ. ఒకటి దత్త, రెండవది ఆత్రేయ. ఆత్రేయుడు అంటే అత్రి మహర్షికి పుత్రుడు అని అర్థం. మహానుభావులైనటువంటి పురాణాలు రాసినటువంటి పెద్దలందరూ కూడా అంటే వాల్మీకి, వ్యాసుడు రాబోయే కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో గ్రహించగలిగిన శక్తిమంతుడు. మొత్తం మహర్షులు చాలామంది ఉన్నారు. కశ్యపోత్రి, భరద్వాజ, విశ్వామిత్రోధ, గౌతమ, వశిష్ఠో, జమదగ్నిశ్చ, అంతేగాక అగస్త్యుడు, ఇంకా చాలామంది ఉన్నారు. భగవంతుడు ఆలోచించాడు నేను ఎవరి కడుపున పుట్టాలి అని. ఏ అత్రి మహర్షి ఉన్నాడో, అత్రి మహర్షి భార్య అయినటువంటి అనసూయాదేవి ఉందో, వీరిద్దరి గర్భానే జన్మించాలన్నాడు. ఎందుకని? 12 సంవత్సరాల పాటు వర్షం కురవకపోతే ఈ దంపతులు బహిరంగ ప్రదేశంలోనే వర్షం కురుస్తున్నా, చలి వేస్తున్నా, ఎండ కాస్తున్నా, ఏమి ఇబ్బంది పడ్డా అలాగే కూర్చుని అమోఘమైన తపస్సుని చేసి వర్షం కురిపించే వరకు లేవల. కేవలం ముక్కు మూసుకుని తమ జపాన్ని తాము చేసుకోవాలని ఏ శాస్త్రము పురాణము చెప్పదు. లోకానికి సంబంధించిన ప్రయోజనాన్ని నెరవేర్చు అనే చెప్తుంది. వాళ్ళిద్దరూ అలా చేశారు. అప్పుడు భగవంతుడు అంటున్నాడు ఈ ఇద్దరు నిజమైనటువంటి దంపతులు. ఎందుకని? లోక ప్రయోజనాన్ని నాలా చేస్తున్నారు. విష్ణువు సృష్టి స్థితి లయాల్లో స్థితిని చేసేవాడు. స్థితి అంటే రక్షణ. అంచేత నాలా కేవలం దైవధ్యానం మాత్రమే కాకుండా మానవ సేవని కూడా వీళ్ళు చేస్తున్నారు. ఆనందపడి వాళ్ళ గర్భాన్ని జన్మించాలంటున్నాడు. వాళ్ళు కూడా మాకు శ్రీ మహావిష్ణువుతో సమానుడైన వాడు జన్మించాలి అని అడిగారు. అదిగో ఆ అత్రి అనేటటువంటి అనసూయ. వాళ్ళ పేర్లలో కూడా చిత్రం ఉంది. మనం ఈవేళ దిక్కుమార్ల పేర్లు పెట్టుకున్నామండి. మా అమ్మాయి పేరు చిక్కుబు అని పెట్టుకున్నాం. అర్థం ఏంటని? దానికి ఏం అర్థం ఉండదు. పెట్టేటప్పుడే బుద్ధున్నవాడైతే తల్లి తండ్రి అర్థం ఉన్న పేర్లు పెట్టుకుంటారు. అర్థం ఉన్న పేర్లు లేకుండా పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ అత్రి సత్వ రజస్తమో గుణాలని 3 గుణాలు. వాటికి అతీతుడు ఆయన. అంచేత అత్రి. ఆయన భార్య అనసూయ. నా అసూయ విద్యతే యస్య. అసూయ లేదు ఆవిడికి. స్త్రీలకి ముఖ్యమైనటువంటి గుణాలు 2 అని చెప్పాడు లక్ష్మణస్వామి. అసూయ ఒకటి, కోపం ఒకటి. ఈ 2 లేనటువంటిది ఎవరు అంటే అనసూయ. అసూయ అసలు ఆవిడికి లేదు.
అటువంటి వాళ్ళ గర్భాన తాను పుట్టాలని నిశ్చయించుకుని పరీక్ష చేశాడు. ఈమెకి నేను గర్భమునందు ప్రవేశించగలిగిన శక్తి ఉందా అని. అందుకనే అమ్మా మేము ముగ్గురు వచ్చాం భిక్షార్థమై, నువ్వు మా నియమం ప్రకారం శరీరం మీద నూలు పోగు కూడా లేకుండా వడ్డించినట్లయితే అప్పుడు మేము భోజనం చేస్తాం. దానికేముందినైనా సంతోషంగా రండి లోపలికి ఆవిడంది. ఎంత గొప్ప చూడండి. మన దరిద్రపు సినిమాల కంటే అసహ్యంగా ఉంది ఘట్టం చూస్తే అనుకుంటాం, ఆ లోతర్థం తెలియదు కాబట్టి. వెంటనే ఆవిడ తన పూజా మందిరంలో అప్పటి వరకు చేసినటువంటి అభిషిక్త జలం ఏదైతే ఉందో, అభిషేకం చేసిన జలం, అమ్మవారిని పూజించిన జలం, దాన్ని తీసుకొచ్చి ముగ్గురిని చల్లగానే అలా ముగ్గురు చిన్నపిల్లలు అయిపోయారు. అదే శక్తి. అప్పుడు అనుకున్నాడు, నేను ఈమె గర్భమునందు జన్మించగలిగిన శక్తిమతి ఈవిడ అని. అంచేత ఖచ్చితంగా పుట్టాలని నిశ్చయించుకున్నాడు. పుట్టాడు. అత్రి మహర్షికి పుట్టాడు కాబట్టి ఆత్రేయుడు అవుతూ ఉంటే ఆయన అన్నాడు, అహం తే దత్త, నేను నీకు దత్తుణ్ణి అవుతున్నాను అని. ఇలా దత్తత అని చేసుకుంటామే, ఈ కొత్త కాలపు దత్తత వాళ్ళందరూ కూడా వాడికి ఆస్తి ఎంత ఉంది, ఎప్పుడు విడిపోతాడు, ఇలా ఆలోచించే దత్తత ఈవేళ. కానీ ఆ రోజు అలా కాదు, నేను నీకు దత్తుణ్ణమ్మా అన్నాడు. కాబట్టి విష్ణువే స్వయంగా నేను నీకు దత్తుణ్ణి అన్నాడు కాబట్టి దత్త. అత్రికి పుత్రుడు కాబట్టి ఆత్రేయ. దత్త ఆత్రేయ రెండు కలిపితే దత్తాత్రేయుడు అయ్యాడు. చాలా గొప్ప ప్రశ్న వేశారు ఆవిడ. ఎప్పుడూ గొప్పగానే వేస్తూ ఉంటారు. 80 సంవత్సరాల వృద్ధురాలు ఆవిడ. ఇంకా ఇప్పటికీ పూజలు పురస్కారాలు భర్తతో సహా చేస్తున్నటువంటి ఉత్తమరాలు. నమస్కారం అమ్మా. మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్కారం. హలో నమస్కారం అండి. మీ పేరు? సత్య నరసింహారెడ్డి, చెన్నారావుపేట, వరంగల్ జిల్లా నుండి మాట్లాడుతున్నామండి. ఓకే, చెప్పండి మీ సందేహం గురువు గారిని అడగండి. సరే, ఈ రోజు వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ అని అంటున్నారు కదా. అయితే నమస్తుతే వ్యాస విశాల బుద్ధి పుల్లావిరందాయతే పద్మనేత్రం అని మనం చెప్పుకుంటాం కదా. అదే ఈ వ్యాసుడి యొక్క అతని పుట్టుపూర్వతరాలు ఏంటి, అతడి గురువుగా ఎందుకు వచ్చాడు, అతన్ని వ్యాస మహర్షిని మనం గురువుగా ఎందుకు స్వీకరిస్తున్నాం అనేది నా యొక్క ధర్మ సందేహం అండి. మంచి ప్రశ్న, ఈ రోజుకి సరిపోయిన ప్రశ్న. వ్యాసుడు మొట్టమొదట నారాయణ స్వరూపుడైన. మొట్టమొదట మనకి దశావతారాలు మాత్రమే లోకంలో కనిపిస్తాయి. మత్స్య కూర్మ రహస్య ఈ 10 ప్రసిద్ధంగా చెప్పుకుంటారు. కాదు, శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాలు మొత్తం 21. వాటిలో వ్యాసుని అవతారం ఒకటి. నారాయణుడు ఆలోచించాడు మనం ఎలా ఉన్నాము అని. ఏమాత్రము బుద్ధి లేకుండా క్రమక్రమంగా బుద్ధి యొక్క శక్తి తగ్గుతున్న వాళ్ళం అవుతున్నాము అని గమనించాడు ఆయన. అయ్యో, ఆ వేదాల శక్తి వీళ్ళకి తెలియాలి అని ఆలోచించి ఆ వేదాలని ఋగ్, యజు, సామ, అథర్వ అనే పేరిట 4 వేదాలుగా విభజించాడు. ఋగ్వేదంలో ఏ దేవుడు ఎలా ఉంటాడు, ఏ దేవుడిని ఎలా సేవించాలి, ఏ దేవుడు ఏ మంత్రాలకి లొంగుతాడు, ఇవన్నీ చెప్తుంది. యజుర్వేదంలో మన ఇంట్లో జరిగేటటువంటి సామాన్యమైన బారసాల కాదు, బాలసారే ఉత్సవం దగ్గర నుంచి మొత్తం అంత్యేష్టి వ్యక్తి చనిపోయే వరకు ఉండేటువంటి అన్ని కార్యక్రమాలు ఏ మంత్రాలతో జరగాలో ఆ విశేషాలన్నీ యజుర్వేదం చెప్తుంది. ఏ మంత్రాన్ని ఏ విధమైనటువంటి గానం అంటే ఉదాత్త, అనుదాత్త, స్వరిత భేదాలతో చదవాలో అలా చెప్పేటటువంటి విధానాన్ని తెలియజేసేది సామవేదం. చిట్ట చివరిది అథర్వ వేదం. ఈవేళ ఉన్నటువంటి మొత్తం ఏ విజ్ఞాన శాస్త్రాలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఏమన్నాయో అన్నిటినీ చెప్పింది అద్భుతంగా వైద్య శాస్త్రంతో సహా అథర్వవేదం. ఈ 4గా విభజించాడు ఆయన. అబ్బో వీళ్ళందరికీ అన్నీ తెలుస్తాయనుకున్నాడు ఆయన. కానీ యుగం దాటిన కొద్దీ, యుగం జరిగిన కొద్దీ బుద్ధిశక్తి తగ్గిపోతుండే మనకి మళ్ళీ వ్యాసుడికి బాధ కలిగింది. అయ్యో, వీళ్ళు ఇది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అప్పుడు పురాణాలు రాశాడు ఆయన. అంటే కొద్దిగా మనకు అర్థమయ్యేది. 17 పురాణాలు, చిట్ట చివరి భాగవతం అనే పురాణం. 18, అష్ట అంటే 8, 10 అంటే 10, 8 ఎక్కువైన 10, 18 పురాణాలు రాశాడు. అయినా మనకు అర్థం కాల. అప్పుడు మళ్ళీ కావ్యాలు రాశాడు ఆయన పాపం, భారతం అని. దాని ద్వారా ఆయన అర్థం తెలుసుకుంటాడని. అది చదివే మనకు ఓపిక లేదు. దాంతో బాగా ఆలోచించి గేయం గీత, నామశాస్త్రం, భగవద్గీత, విష్ణు సహస్రం ఈ 2 చదువుకుని తరించండి అన్నారు. అదృష్టం కొద్దీ మనం ఆ 2 పట్టుకుంటున్నాం ఇవాళ.
అంతటి మహానుభావుడు కాబట్టి వ్యాస పూర్ణిమ అంత గొప్ప ఆయన పేరిట పెట్టారు. ఓకే, మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో, ఓకే అండి, మీ వాయిస్ కట్ అవుతూ ఉంది. కొద్దిగా టీవీ నుంచి దూరంగా రండి, లేదంటే వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మీ సందేహం ఏంటో అడగండి. చెప్పండి. మరో కాల్ తీసుకుందామండి. మీ వాయిస్ బ్రేక్. హలో, చెప్పండి. ధ్యానానికి జపానికి తేడా ఏమి? మనిషి దేని వల్ల తృప్తి చెందుతాడు? ధ్యేయ చింతాయం, ఓ భగవంతుని గురించి ధ్యేయ చింతాయం, నిరంతరం ఆయన గురించే చింతించడం అంటే ఆయన గురించే ఆలోచిస్తూ ఉండడం ఏదైతే ఉందో అది ధ్యానం. జపము అంటే ఆ దృష్టి గురి కుదిరినటువంటి ఏ దైవం ఉన్నాడో ఆ దైవానికి సంబంధించిన మంత్రాన్ని నిరంతరం జప అలా ప్రత్యేకంగా అదే నామాన్ని నిరంతరం మననం చేస్తూ ఉండడం జపం. ధ్యానము అంటే ఒక దైవాన్ని గురిగా పెట్టుకునేందుకు చేసే ప్రయత్నం. ఇది ఆ వచ్చినటువంటి దైవం యొక్క అనుగ్రహం పొందడం కోసం చేసేటటువంటి జపం ఏదైతే ఉంటుందో అది ధ్యానం, ఇది జపం. ఇది దీనికి భేదం. ఆవిడ రెండో ప్రశ్న ఏదో అడిగారు, కానీ అసలు ఏమాత్రం స్పష్టత లేదు ఇంతవరకు. మనిషి దేనితో సంతృప్తి చెందుతాడు? మనిషి దేనితో సంతృప్తి చెందుతాడు అని అడిగారు. మనిషి దేనితోనూ సంతృప్తి పొందడు. పొందితే మనిషిగా అసలు ఇక్కడ ఉండడు. సంతృప్తి ఏమాత్రము లేనటువంటి జన్మే నిజమైనటువంటి మనుష్య జన్మ. దీనికి పై స్థాయిలోకి వెళ్ళినట్టయితే అప్పుడు సంతృప్తి పొందే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ సంతృప్తి పొందనటువంటి జన్మ ఒకే ఒక్కటి నరజన్మ మాత్రమే. మరొక కాల్ తీసుకున్నాం. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి మీ సందేహం. చెప్పండి, మీ సందేహం అడగండి. నమస్కారం. ఈరోజు గురు పౌర్ణమిలాగే ఈరోజు తెలంగాణ వాళ్ళకి అత్యంత ప్రధాన పండుగ బోనం. అందులో మనకు సికింద్రాబాద్ లో ఉన్న ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు. అసలు ఈ స్థల పురాణాన్ని ఉజ్జయిని నుంచి అమ్మవారిని ప్రతిష్ఠించారు. కాస్త తెలియజేయండి. బోనం అంటే ఏంటి తెలియజేయండి. అలాగే క్లస్టర్ బోనాలు అంటారు. దీనికి ఈ విషయాన్ని కాస్త తెలియజేయండి. చిత్రం ఏంటంటే ఆషాఢ మాసం రాగానే తొలకరి చినుకు పడుతుంది. లోకంలో ఉండే 84 లక్షల జీవరాశులకి కూడా అవి జీవ రాశులు కాబట్టి జీవించడానికి తిండి ముఖ్యం. శిశువు పుట్టిన వెంటనే అలా ఏడుస్తూ తల్లి పాల కోసమే ఎదురు చూస్తుంటాడు. తల్లి వెంటనే పాలిస్తుంది. తిండి ముఖ్యం. అటువంటి తిండి అనేది రావాలి అంటే ఆకాశంలో ఉన్నటువంటి భగవంతుడు ఉన్నాడే, ఆయనకి భూమి లేదు. నేల మీద భూమి ఉన్నటువంటి మనందరికీ కూడా వర్షం లేదు. పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యత. ఈ నేల ఉన్న వాళ్ళకి నీరు కావాలి. నీరున్నటువంటి భగవంతుడికి పండించేందుకు నేల కావాలి. కాబట్టి భగవంతుడికి మనతో అవసరం ఉంది, మనకి దైవంతో అవసరం ఉంది. అటువంటి మన ఇద్దరం ఈ ఆషాఢమాసం రాగానే తొలకరి చినుకు ఎప్పుడైతే భూమి మీద పడుతుందో దాని నుంచి మనందరం ఎదురు చూసేది బోనం. బోనం అంటే భోజనము అనే పదానికి వికృతి బోనం. కాబట్టి బోనాల పండుగ అంటే అమ్మా మొత్తం మా ఉండేటటువంటి అందరికీ, నేను నా కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, మొత్తం అందరికీ కూడా భోజనం ఏమాత్రము ఇబ్బంది కలగకుండా ఉండేలా ఈ వర్షకాలం నుంచే కదా, అంటే ఆషాఢ మాసంలో తొలకరి చినుకు బడ్డ దగ్గర నుంచే కదా మాకు ఇది కలిగేది. నువ్వు మహాకాళి, నిజానికి మహంకాళి తప్పు, మహాకాళి. అటువంటి నువ్వు మాకు నోటి నిండుగా భోజనం నాతో పాటు అందరికీ కూడా, ఈ భూప్రజలందరికీ కూడా కలిగేలా చేయవలసిందని ప్రార్థించేటటువంటి సందర్భం ఇది. బోనాలు అంటే అది.
ఇంకో విశేషం ఏంటంటే ఉజ్జయిని మహాంకాళి ఆవిడ, మనం పిలుచుకునే పేరు ఉజ్జయిని మహాకాళి. ఒకసారి ఉజ్జయినికి వెళ్ళినట్టయితే ఆ 3 దర్శనాలని నేను చేశాను, అమోఘంగా ఉంటుందన్నమాట. మెట్లు 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 మెట్లుగా అలా ఉంటాయి. ఆ పై మెట్టు మీద కూర్చుని చూస్తూ ఉంటారు. అదృష్టం కొద్దీ భగవంతుడు స్వయంగా ఆ అయ్యవారి ఎదురుగానే ఉండే వెండి నంది పక్కనే కూర్చోగలిగిన అదృష్టాన్ని ఏర్పాటు చేశాడు. నమక చమక పూర్వకంగా అలా చదువుతూ దర్శనాన్ని చేయగలిగిన అవకాశాన్ని ఇచ్చాడు. నేనేదో అంత గొప్పవాడిని చెప్పడం దానికి కారణం కాదు. ఆ చేసేటటువంటి సందర్భంలో బ్రహ్మాండమైన అలంకారాన్ని 2.5 గంటల సేపు చేస్తారు శంకరుడికి. 2.5 గంటలు చేసేసి మొత్తం అలంకారం అంతా అయిపోయిన తర్వాత వెంటనే ఓం నమో భగవతే రుద్రాయ అని నీళ్లు భళ్ళని పోస్తారు. చూసేవాళ్ళందరికీ అయ్యో 2.5 గంటలు అలంకారం చేశారా, ఇంత శ్రమపడి వెంటనే నీళ్లు పోసారా. లోకంలో అంతే, ఇన్ని అలంకారాలు, ఇన్ని ముస్తాబులు, ఇన్ని పదవులు, ఇన్ని హోదాలు, ఇన్ని అధికారాలు, ఇన్ని ఇళ్ళు ఇంతా కట్టుకుంటాడు. మరణించేటప్పుడు అంతా గోవింద. ఆ యథార్థాన్ని తెలియజేసేది ఉజ్జయిని మహాకాళి. భోజనాన్ని చేస్తూ సుఖంగా జీవించు, బతుకున్నంతకాలం నువ్వు గొప్పగా ఉండేవాడివైనా నువ్వు చనిపోయిన తర్వాత కూడా గొప్పవాడిగా ఉండే శక్తిని సంపాదించని ఉజ్జయిని మహాకాళి మనకు తెలియజేస్తుంది. మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్కారం. నమస్కారం, చెప్పండి మీ సందేహం ఏంటో గురువు గారిని అడగండి. నమస్కారం అండి. అనేదేమో ఒక మాట ఉందండి, అలాగే జ్ఞానాదేశకు కైవల్యం అనేది ఇంత మాట ఉందండి. ఇప్పుడు మోక్ష స్వరూపం అనేది ఇప్పుడు భక్తి ద్వారా సులభంగా పొందవచ్చా, జ్ఞానం ద్వారా సులభంగా పొందవచ్చా, లేదు క్షేత్రానికి వెళ్ళి క్షేత్రాన్ని ఆశ్రయించి కాశీ క్షేత్రము అయోధ్యము క్షేత్రం మీ మొదటి ప్రశ్న ఏంటి? అది అంటే తర్వాత విషయాలు అర్థమయ్యాయి. అసలు ప్రశ్న ఏంటండి? సులభంగా ముక్తి పొందడానికి అర్థమైంది. క్షేత్రానికి వెళ్ళి పొందొచ్చా, కాశీకి వెళ్ళి పొందొచ్చా, ముక్తి ఎలా పొందాలి అని. క్షేత్రానికి కాశీకి వెళితే ముక్తి పొందుతారు నేను కాదండి. ఎవరైతే భక్తితో శ్రద్ధతో పూజిస్తారో వాళ్ళు ముక్తిని పొందుతారు తప్ప క్షేత్రానికి కాశీకి మరో చోటికి వెళితే కాదండి. కాశీకి వెళ్ళిన తర్వాత ఎన్నో సుందర దృశ్యాలు, అబ్బో ఎంత బాగుంది, ఎంత గంగానది బాగుంది, ఓహో ఏం జరుగుతోంది, ప్రయోజనం లేదు. ఒక ప్రదేశాన్ని ఎంచుకుని ఆ ప్రదేశంలో భక్తితో శ్రద్ధతో అంటే ఏకాగ్రతతో ఆ దైవానికి సంబంధించిన రూపాన్ని కళ్ళలో తలుచుకుంటూ 2 కనుబొమ్మల మధ్యలోనూ ఆ రూపాన్ని నిలుపుకుంటూ ధ్యానాన్ని ఎంతసేపు చేస్తే అంతసేపు భగవంతునితోనే మనం ఉంటాం. అప్పుడు ముక్తి పొందే అవకాశం వస్తుంది తప్ప కేవలం క్షేత్రాలకు వెళ్ళేసేసి ఆ చేయవలసిన అర్చనలో అవే చేసేస్తే వాటి వల్ల పొందే అవకాశం ఉండదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. లోకంలో చాలామంది 1008 ప్రదక్షిణాలు చేస్తాం, మెట్టి మెట్టికి కొబ్బరికాయ కొడతాం, ఇట్లా చెప్తూ ఉంటారు. వీటివన్నీ కర్మ కిందికి వస్తాయి తప్ప ధ్యానము తపస్సు కిందికి రావు. ఇంట్లో కూర్చునైనా సరే ఖచ్చితంగా సంపూర్ణంగా శ్రద్ధతో ఏకాగ్రతతో కానీ చేసినట్లయితే ధ్యానాన్ని కానీ తపస్సుని కానీ అనుభవం పూర్వకంగా పెద్దలైన వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే వాళ్ళందరూ కూడా తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని. అంచేత దైవధ్యానం అనేది దేవాలయానికి వెళ్ళడం తప్పు కాదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ రూపాన్ని 2 కనుబొమ్మల మధ్యలో నిలుపుకోవడం కోసం దైవ దర్శనం చేయాలి తప్ప కేవలం దైవాన్ని దర్శించాం అయిపోయింది అని అనుకుంటే ప్రయోజనం లేదు. ఆ రూపాన్ని నిలుపుకుని తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి. గురుగారు ఒక చిన్న విరామం తీసుకుందాం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం. పాటల పల్లకిలో ఊరేగే చిరుగాలి కంటికి కనపడదే నిన్నెక్కడ వెతకాలి. పాటకి పరవశించని హృదయం ఉండదు. పాట పాడడం ఒక పాఠవం. ఎందరెందరో గాయని గాయకులు దూరదర్శన్ వేదికగా వెలుగొందిన విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు ఔత్సాహిక వర్ధమాన ప్రవర్ధమాన గాయని గాయకులకు వేదికగా నిలుస్తోంది మన దూరదర్శన్ తెలంగాణ.
పాటల పల్లకి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వేదిక మాది, గానం మీది, వేడుక ప్రేక్షకులది. మరింకెందుకు ఆలస్యం, పాటల పల్లకి కార్యక్రమంలో పాలు పంచుకోండి, మీ పాఠవాన్ని పెంచుకోండి. మీ వివరాలు మా ఇమెయిల్ ఐడికి పంపించండి. ఏజ్ అబోవ్ 18 years. మా ఇమెయిల్ ఐడి patalapallaki.ddtg@gmail.com. ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, ఇందాక మొదట్లో ఒక ప్రశ్న వేశాను, ఆ ప్రశ్నని కొనసాగించే ముందు మళ్ళీ కాల్ రెడీగా ఉందండి, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నీలకంఠ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, మీ సందేహం అడగండి. గురుగారు నమస్కారం. నమస్కారం. హలో గురుగారు, ఈ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలో కాశ్మీరేషు సరస్వతి అని ఉంది గురుగారు. మేము కాశ్మీర్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది అడిగితే ఈ కాశ్మీర్లో ఎక్కడ ఎవరు చెప్పలేదు సరిగ్గా. ఈ ఆలయం ఇప్పుడు కాశ్మీర్లో ఏ ప్రదేశంలో ఉందంటారు, కొద్దిగా వివరిస్తారా? చిత్రం ఏంటంటే గంగ, యమున, సరస్వతి అని 3 నదులు మామూలుగా మనకు కనిపించేవి, ప్రసిద్ధమైనవి. గంగ స్వచ్ఛంగా ఉండి తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. యమున నల్లగా ఉండి ఆ గంగలో కలుస్తూ కూడా కనిపిస్తుంది. సరస్వతి మాత్రం కనిపించదు, మనం ప్రయాగ్కి వెళ్ళినా కనిపించదు. ఇదేమిటి మరి? గంగా, యమున, సరస్వతి 3 కలిపితే కదా త్రివేణి సంగమం అంటారు. కాశ్మీరేతు సరస్వతి అనేదానికి కూడా ఇదే. మనం ఎవరో ఒక వ్యక్తిని చూస్తాం, ఆ వ్యక్తి ఎత్తు, ఒడ్డు, పొడుగు, రంగు అన్నీ తెలుస్తాయి. ఆ వ్యక్తిలో ఉండే తేడాలు ఏవైనా కానీ ఎవరైనా చెప్తే అవి తెలుస్తాయి. కానీ అతనిలో ఎంత జ్ఞానం ఉందనేది మనం చూడలేం, గమనించలేం. ఎప్పుడు అతను మాట్లాడితే తప్ప, మాట్లాడిన దానిలో ఉండేటువంటి శక్తిని గ్రహిస్తే తప్ప తెలుసుకోలేం. అంటే కాశ్మీర్లో సరస్వతీదేవి ఆలయం ఎక్కడుంది అని కానీ మనం చూస్తే ఆ సరస్వతి కనిపించదు. కాశ్మీరంలో ఉండే అన్ని ప్రదేశాలని చూస్తూ అక్కడుండే విశేషాలని గమనిస్తే ఎవరి సరస్వతి ద్వారా, అంటే ఎవరి జ్ఞానం ద్వారా వారికి ఆ స్థాయిలో ఆ తల్లి కనిపిస్తుంది. పూర్వులు రాసినటువంటిది ఏదైనా సరే అద్భుతమైందనమాట. పైకి కనిపించేది కాదు, లో ఉన్నటువంటి శక్తిని మనం గమనించగలగాలి. అలా తెలుసుకున్నటువంటి రోజున యథార్థమైన దైవ తత్వం మనకు గోచరిస్తుంది. బ్రహ్మ మీద కోపం వచ్చిందండి, సరస్వతీదేవి నదిగా ప్రవహించేసిందండి అని చెప్తారు పురాణం. అంటే మనకి ఏమర్థం అవుతుంది? మొగుడి మీద కోపం వస్తే పారిపో, అదేగా అర్థం వస్తుంది. అది కాదు కదా అని అర్థం. పురాణాన్ని సరిగా లోతుగా చదవని బుద్ధిహీనులందరూ చేసే పని ఇదే. అక్కడ బ్రహ్మగారి వెళ్ళామే పారిపోతే నేను వెళ్ళిపోతే తప్ప, పుట్టింటికి వెళ్ళాను అంచేతనే మా అమ్మ నన్ను ఆదరిస్తుంది, మీ ఇద్దరు లోకంలో పుణ్యాత్ములను చాడీలు చెప్పుకుంటారు. వాళ్ళిద్దరూ చాటింపు వేసుకుంటూ ఉంటారు. ఇద్దరూ పనికిమాలిన గాడిదలే, గుర్తుంచుకోగలగాలి. ఎందుకు అలా చేశారు? భర్త నుంచి కోపం వచ్చి వెళ్ళిపోవాలి ఆవిడ. లోకంలో ఉండే అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదింప చెయ్యాలి అంటే సరస్వతి అక్కడే కూర్చుని బ్రహ్మనోట్లోనే ఉండి ఆయన చేత వేదాలని పలికించడం మాత్రమే కాదు చేయాల్సింది. ఆవిడ అలా ప్రవహిస్తూ ఉంటే, ఏది జ్ఞాన సరస్వతిగా ప్రవహిస్తూ ఉంటే, చెంచా పట్టుకెళ్ళిన వాడికి అంతే జ్ఞానం, గరిటె పట్టుకెళ్ళిన వాడికి అంతే జ్ఞానం, బిందె పట్టుకెళ్ళిన వాడికి అంత జ్ఞానం, పెద్ద గంగాళం పట్టుకెళ్ళినటువంటి వాడికి అంత జ్ఞానం. లోకంలో ఎంతోమంది జ్ఞానం కలిగిన వాళ్ళు, జ్ఞాన ఆధిక్యం చెప్పలేనంతటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎందుకు కనిపిస్తున్నారు అంటే, ప్రవహించేటటువంటి జ్ఞానంలో ఎంత తనకి కావాలో అంతా తీసుకున్నటువంటి వాళ్ళు కాబట్టి. నిజమైనటువంటి జ్ఞానాధికుడు ఎప్పుడవుతాడు అంటే, తన చదువు అయిపోయిందని చెప్పి పుస్తకాలని మూసేసేవాడు కాదు. చివరి రోజు వరకు కూడా చదువుకుంటూ ఉండేవాడు ఎవడో అతడు నిజమైనటువంటి జ్ఞానాధికుడు. ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది 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 అని. అంచేత కాశ్మీర్లో సరస్వతి కనిపించదు. ఆ విశేషాలన్నింటినీ గమనించిన తర్వాత ప్రతి దాంట్లోనూ అంతరార్థ దృష్టితో చూడాలనే ఆలోచన కలుగుతుంది. ఆవిడ సరస్వతి. మరొక కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? అమ్మా నమస్కారం. నా పేరు సీతారాములు, నల్గొండ.
చెప్పండి, మీ సందేహం అడగండి గురువు గారిని. గురువు గారికి మీకు ఇరువురికి నమస్కారం అండి. అయ్యా, ఇక్కడ భారతంలో ఆది పర్వం సప్తమాశాసనంలో మరి ద్రుపదుడు పుత్రకామేక్ష యాగం చేసినందువల్ల ఫలితంగా దృష్టజుమ్నుడు ద్రౌపది మరి ఇరువురు కూడాను ఆ యజ్ఞకుండం నుంచి వెంటనే ఉద్యమించారు. అలాగే వాల్మీకి రామాయణంలో బాలకాండ ప్రకారంగా దశరథుడు చేసిన పుత్రకామేక్ష యాగానంతరము మరి ఆ తల్లులు గర్భం దాల్చి 12 మాసాల తర్వాత రామజననం జరిగింది. దీనికి రెండింటికి వెంటనే అక్కడ యజ్ఞకుండంలో వెంటనే జన్మించటము అదొకటి, ఇక్కడ 12 మాసాలు గర్భం దాచిన తర్వాత జన్మించడం, ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి కొంచెం తారతమ్యాన్ని వివరించవలసిందిగా కోరుతున్నానండి. శ్రీమద్ రామాయణంలో ఏ రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారో అక్కడ దశరథునికి ఏమాత్రపు అవకాశము లేదు. నిజానికి దాశరథి, నేను మా నాన్న కొడుకుని అంటాడు రాముడు, కానీ దశరథుని సంబంధం ఏమాత్రమూ లేదు నలుగురికి. పాయసం ద్వారా ఆ యజ్ఞంలోంచి ప్రాజాపత్య పురుషుడు స్వయంగా వచ్చి ఇచ్చిన ఆ పాయసం ద్వారా వీళ్ళకి సంతానం కలిగింది. అక్కడ మహానుభావుడైనటువంటి ద్రుపదుడు 2 కోరికలతో చేశాడు ఆయన. ఒకటి, ఏ ద్రోణాచార్యుడు తనని పూర్తిగా అవమానించాడో ఆ అవమానించినటువంటి ద్రోణుని తల నరికి చంపగలిగినటువంటి పుత్రుడు కావాలి. ఏ అర్జునుడు ఉన్నాడో ద్రోణుని దగ్గర అమోఘమైన శిష్య విధానాన్ని పాటించి చెప్పలేనటువంటి ఆ ధనుర్విద్య అభ్యాసాన్ని అంతటినీ చేయగలిగాడో అతన్ని పెళ్ళాడగలిగిన కూతురు నాకు కావాలి. ఈ అసలు ఆలోచనలు చూడు. అంటే లోకంలో కావాల్సింది కుటుంబం పైకి రావాలి అంటే ఖచ్చితంగా యోగ్యుడైనటువంటి పురుషుణ్ణి స్వీకరించగలిగిన భార్య కావాలి. ఆ ఉన్నటువంటి ఆమెకి సరైనటువంటి యోగ్యుడైన వరుడు కావాలి. కాబట్టి అర్జునుడిని పెండాడగలిగిన కూతురు కావాలి. అలాగే నన్ను అవమానించినటువంటి ద్రోణాచార్యుడిని నాశనం చేయగలిగిన శక్తివంతుడైన యోధుడు కావాలి. అది అక్కడుండే భేదం. వాడు కోరుకున్నటువంటి కోరికల ప్రకారం. ద్రుపదుడిని మామూలుగా మనం తేలికైనటువంటి వాడిగా భావిస్తాం, కానీ చాలా అమోఘమైనటువంటి శక్తిమంతుడు. ఆ యోనిజ అయినటువంటి ద్రౌపదిని కనగలిగిన శక్తి అయినటువంటి వాడు. ఎంత గొప్ప మాట. అలాగే దృష్టజుమ్నుడు కూడా. ఈ దృష్టజుమ్నుడు తల నరకడానికంటూ పుట్టిన ద్రోణాచార్యుడు ఇతడు తల నరుకుతాడనే యథార్థాన్ని తెలిసి అంతకుముందే యోగ విధానం ప్రకారం తన ప్రాణాన్ని తొలగించుకున్నాడు. వీడి తర్వాత శవం తల కోసాడు తప్ప దృష్టజుమ్నుని యొక్క ద్రోణాచార్యుని యొక్క తలని మాత్రం కోయలేదు. అంతటి అమోఘంగా ఉండేటటువంటి ఈ ఇద్దరి సంబంధము కూడా. గురుగారు, ఇక్కడే మరొక సందేహం. అంటే చాలామంది ఈ మధ్య కాలంలో లేవనెత్తిన ప్రశ్న ఇది, అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా అని. కర్ణుడు పరమ నీచుడు, దుర్మార్గుడు, కుటిలుడు. ఎవరు? కర్ణుడు గొప్ప దానగుణం. అదేది ఒక్కటే ఒక్క మాట. ఏ దుర్యోధనుడు ఉన్నాడో ఆ దుర్యోధనుడు ఈ కర్ణుని మీద ఉండేటటువంటి నమ్మకంతో యుద్ధానికి దిగాడు. ఉత్తర గోగ్రహణానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట పారిపోయించిన రథం ఎవరిదంటే కర్ణుడిదే. వీడి బుద్ధి ఉండదు దుర్యోధనుడికి. వీడిని నమ్ముకుని నేను దిగితే వీడే మొట్టమొదటిసారి పరిగెత్తుకొచ్చేసాడే, వీడిని ఇంకా నమ్ముకోరు అనే సిగ్గుండద్దు వాడికి, దుర్యోధనుడికి లేదు. కలేరంశే సముత్పన్న, కలి అంశంలో పుట్టినటువంటి వాడు దుర్యోధనుడు. ఈ కర్ణుడు నిజానికి సూర్యపుత్రుడే అయినప్పటికీ కూడా పుట్టుకతో వచ్చిన సహజ కవచ కుండలాలు ఈ రెంటిని ఇంద్రుడు వచ్చి అడిగితే ఇస్తాను, కానీ పాండవుల్లో ఒకరిని చంపగలిగిన శక్తి ఉండే అస్త్రం నాకు ఇస్తావా అన్నాడు. తండ్రి ఇచ్చినటువంటి పుట్టుకతో ఇచ్చినటువంటి దాన్ని, అది కూడా ఆదిత్యుడు సాక్షాత్తు సూర్యుడు ఇచ్చిన దాన్ని అమ్మేసుకున్న దౌర్భాగ్యుడు నీచుడు. శక్తి అనే ఆయుధాన్ని తీసుకున్నాడు, వీటిని ఇచ్చేశాడు. ఎంత నీచుడు. 3 కర్ణుడు బ్రహ్మాండమైన దానాలు చేశాడు, అది చేశాడు ఇది చేశాడని మనకు మామూలుగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఆధారం ఒక్కటి ఉండదు. 4
ద్రౌపది వస్త్ర అపహరణం జరగడానికి సంబంధించినటువంటి ఆ ఘట్టం అంతా ఈ నీచుడైన కర్ణుడి వల్లే సాగింది. ఆయనే చెప్పాడు అంటారు. దుర్యోధనుడికి ఏం తోచలా, మనం గెలిచాం, ఇప్పుడు ఏం చేయాలి, మనని రాజుగా గుర్తించాలి, గమనించాలి. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ హస్తిపురంలో ఉన్న జనం అందరూ కూడా నన్ను రాజుగా గుర్తించాలంటే ఏం చేయాలి? పక్కన శకుని అడిగితే నాకు జూదం ఆడటం మీద వచ్చు తప్ప మిగిలినదే లేదు. కర్ణుడిని అడిగాడు, ఏం పర్వాలా, 5గురికి సంబంధించినటువంటి ఆస్తి ద్రౌపది. ఆ ద్రౌపదికి వస్త్ర అపహరణాన్ని కానీ చేసినట్టయితే, ఆ ఆజ్ఞ పాటింపబడ్డట్టయితే ఖచ్చితంగా మనకి అధికారం ఉన్నట్టుగా ఇక్కడుండే అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఆ పని చేద్దాం అని ఆ ఆలోచన కలిగించిన వాడు కర్ణుడు. వాడి వల్లే కురుక్షేత్రం వచ్చింది. అంతటి నీచుడు, ధ్యేయుడు, దుర్మార్గుడు కాబట్టే దుష్ట చతుష్టయంలో కర్ణుడి పేరు పెట్టాడు. ఎవరు? ఈ కథంతని చూసి మనకి లోకానికి ఇతిహాస రూపంగా ఇతిహాస ఇలా జరిగిందట అని ఏ వ్యాస మహర్షి చూసి మరీ రాశాడో ఆయన స్వయంగా దుష్ట చతుష్టయంలో ఒకడుగా ఈ కర్ణుడిని చెప్పాడు. అంచేత భారతాన్ని ఏమాత్రము చదవనివాడు, రంగు రుచి వాసన దాని గురించి తెలియనివాడు కర్ణుడు ఎంతో గొప్పవాడండి, చాలా దానపరుడండి, వీరపరుడండి, శూరపరుడు ఏమీ కాదు. వాడు దుష్ట చతుష్టయంలో ఒకడు, గుర్తుంచుకోగలగాలి. చాలా ఉదాహరణలు ఉన్నాయి, కానీ మనం 2 నిమిషాల సమయం ఉంది. తప్పనిసరిగా ఎక్కువ లోతైన ప్రశ్నలు అడుగుతూ ఉండడం వల్ల ఆ నిమిషాల వ్యవధిని అతిక్రమిస్తూ ఉన్నానని నాకు తెలుస్తోంది, కానీ తప్పడం లేదు. మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్కారం అండి. అయ్యా గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురుగారికి. ప్రణామాలండి. అయ్యా వ్యాస పౌర్ణమి సందర్భంగా సాయిబాబా గారి పూజలు ఎక్కువైతున్నాయి, రాముడు, కృష్ణుడు, శివుడు, జయగురుడు పెట్టిన పూజలు తక్కువైపోతున్నాయి. తర్వాత రాముడు పరబ్రహ్మం, శివుడు పరబ్రహ్మం, కృష్ణుడు పరబ్రహ్మం అంటారు. పరబ్రహ్మం అంటే ఏంటండి అయ్యా? అల్టిమేట్ గా పరబ్రహ్మం అంటే ఏంటి కాస్త విశదీకరణ చెప్పండి అయ్యా. మనకి 2 ఆరాధనలు ఉన్నాయి, సగుణ ఆరాధన, నిర్గుణ ఆరాధన అని 2 ఉన్నాయి. రే వినాయకుడిని పూజించాలి, పసుపు వినాయకుడిని పెట్టండి అంటారు. ఆ పసుపు ముద్దని వినాయకుడిగా భావిస్తున్నామే, ఆ భావించినటువంటి పసుపు ముద్దకి ఆ వినాయకుడికి ఉండేటట్టుగా చెవులు ఉండవు, తొండ ఉండదు, ముక్కు ఉండదు, ఏముండదు, అసలు ఏముండదు. నిర్గుణం అంటే ఏ విధమైనటువంటి అవయవాలు రూపము లేనటువంటి ఆరాధన ఏదో అది నిర్గుణ ఆరాధన. సగుణ ఆరాధన అంటే ఏకదంతం, చతురస్తం, పాశం, అంకుశధారిణం, అభయంచవర్ధం, హస్తైర్విభ్రాణం, మూషకధ్వజం, మొత్తం ఏదైతే వినాయకుడి యొక్క రూపం ఉందో ఆ రూపం అంతా ఉండేది అది సగుణ ఆరాధన. ఈ సగుణ ఆరాధనాన్ని చేస్తూ 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 వ్యక్తి ఏ స్థాయికి వెళ్ళాలి అంటే నిర్గుణ ఆరాధన స్థాయికి వెళ్ళాలి. భగవంతుడు అనగానే, విష్ణు అనగానే వనమాలి, గది, శాంగి, శంఖి, చక్రీచ ఇలా ఉండేటువంటి రూపం అని అనుకునే స్థాయిలో ప్రారంభమై ఆ తర్వాత ఏమీ కానటువంటి నిర్గుణ ఆరాధన స్థాయికి మనం వెళ్ళాలి. మనకి శివారాధన చూడండి, నిర్గుణారాధన, శివలింగం, చెవులు, ముక్కు, కళ్ళు, కాళ్ళు ఏముండవు. విష్ణు ఆరాధన అది సగుణ ఆరాధన. అంటే అది సగుణారాధనకి విష్ణువు, నిర్గుణారాధనకి శివుడు. ఈ ఇద్దరినీ తెలియజేస్తూ ఈ 2ని నేర్చుకోండి. ఆ పై స్థాయికి మీరు వెడితే అది పరం బ్రహ్మ ఆరాధన. అంటే ఏమీ రూపం లేకుండా ధ్యానించగలగడం. తండ్రి మరణించాడు, తల్లి మరణించింది, తల్లిని తండ్రిని నమస్కరించుకుంటాం ఉదయాన్నే లేచి. ఆ రూపాలు మన కళ్ళలో కనిపిస్తాయి, వాళ్ళు ఇక్కడ లేరు. అది నిర్గుణారాధన అంటే. ఆ స్థాయికి మనం వెళ్ళగలగాలి. అమ్మవారు, ఆవిడని ఆరాధించాలి. సగుణారాధన, సకుంకుమ విలేపనం, అలిగచుంబి కస్తూరికం, ఇన్ని వడ్డం. మా అమ్మగారు గోడ మీద ఇలా 3 పసుపు పచ్చ గీతలను గీసేవారు, ఆ మధ్యలో కుంకుమ పెట్టేవారు. మళ్ళీ అలా 3 కుంకుమ రేఖల్ని అలా గుండ్రగా పసుపు పూసి మధ్యలో పెట్టేవారు. అమ్మవారికి వస్త్రం పెట్టినట్టుగా దుద్దుతో ఇలా ఏర్పాటు చేసేవారు, బొట్టు పెట్టేవారు, పూజలు చేసి నైవేద్యం చేసేవారు. నిర్గుణ ఆరాధన అమ్మవారి విషయంలో కూడా అలా చాలా మంది చేస్తుండేవారు. ఈవేళ బ్రహ్మాండమైన వెండి తీసుకురావడం, అది చేయడం, పెద్ద ఆర్భాటం విపరీతంగా చేయడం, అసలైనటువంటి శ్రద్ధ భక్తులు లేకుండా చేయడం కాదు. నిజమైనటువంటి ఆరాధన ఏది అంటే నిర్గుణ ఆరాధన. అయితే సగుణారాధన ద్వారా నిర్గుణ స్థాయికి వెళ్ళాలి.
అది పరంబ్రహ్మ ఆరాధన. అంచేత చిదంబరానికి వెళితే అయ్యగారు చాలా బాగుంటాడు, ఇప్పుడు తలుపు తీస్తున్నాం, ఇక్కడ తెర తీస్తాం, చాలా గొప్పగా ఉంటాడు, ఎంతో అందంగా ఉంటాడు, కుండలాలతో ఉంటాడు, అది అంటాడు అని చెప్పి మామూలు తెర తీస్తే గోడే ఉంటుంది, ఏముండదు అక్కడ. అది నిర్గుణ ఆరాధన, అది పరంబ్రహ్మ ఆరాధన. చిదంబర రహస్యం అంటే అదే. ఓకే, మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి. నమస్కారం, మీ పేరు? నా పేరు సునీత అండి. ఓకే, సునీత గారు చెప్పండి, మీ సందేహం ఏంటో అడగండి. గురువు గారితో మాట్లాడతాను. మాట్లాడు. నమస్కారం గురుగారు. సౌభాగ్యవతి భవ. చెప్పమ్మా. మరి పుట్టింటి నుంచి నోము దారాలు తెచ్చుకోవచ్చండి, కార్తీక నోము దారాలు? ఎలాగా? పుట్టింటి నుంచి కార్తీక నోము దారాలు తెచ్చుకోవచ్చా అని అడుగుతున్నారు. అమ్మా, శుభ్రంగా తెచ్చుకోవచ్చు. చిత్రం ఏంటంటే గురువు గారు, అమ్మ వాళ్ళకి మొక్కలు లేకండి, ఆడపిల్లల ఇద్దరిని, అది కొంతమంది తీసుకొచ్చుకోకూడదు నోము దారాలు, కేదారేశ్వరి నోము దారాలు అంటున్నారు. ప్రపంచం అంతా పాడైపోయింది కొంతమంది వల్లే. వాళ్ళకి తెలియదు, పెట్టదు. కానీ ప్రతి దాంట్లో మాత్రం దూరకుండా ఉండరు. విష్ణు సహస్రనామం చదువుతున్నావా, మధ్యలో ఆగిపోయావనుకో, అది వస్తుంది ఇది వస్తుంది చెప్తారు, అది చదవదు. అది చెప్పేది అది చదవదు. చేసేవాళ్ళు మాత్రం జరగకూడదు. ఎప్పుడు వద్దు, ఇతరుల మాట వినద్దు వినద్దు వినద్దు. వాళ్ళకి వెళ్ళి ప్రత్యేకంగా చెప్పండి, ఇట్లా చేసే వాళ్ళని చెడగొట్టద్దు, నువ్వు మౌనంగా కూర్చో అంటే, తెలుగులో అయితే నోరు మూసు కూర్చో, నాకు అనవసరం ఏదో సలహాలు ఇవ్వకని చెప్పండి. ఈ మాటని గట్టిగా మనం చెప్పిన రోజున హైందవ ధర్మం నిలుస్తుంది. ఎవరైనా ఒకటి చేస్తూ ఉంటే వెళ్ళి అలా చేస్తున్నావా, అలా చేయకూడదు, ఇలా చేయి. ఆ దిక్కుమాలిన వాట్సాప్ ఒకటి వచ్చింది కొత్తగా ఈ మధ్య, ఇక దాని ద్వారా అయితే మరీ భోగరం, చాలా అన్యాయం. అంచేతొద్దు, ఎవ్వరి మాట వినొద్దు. మీరు చక్కగా వెళ్ళండి, పుట్టినిచ్చి ఏం తెచ్చుకున్నా తప్పు లేదు, చక్కగా కట్టుకోండి, ఆ భక్తి శ్రద్ధలు చూపించండి, తల్లికి నమస్కరించేయండి, సంతోషం. గురుగారు, ఇప్పుడు ప్రధానంగా గుడి గురించి మనం మాట్లాడుకున్నాం కదా మొదట్లో. అంటే ఒక ఆతృతతో వారే ముందు వెళ్ళాలి, వారే ముందు దర్శించుకోవాలి, లేకపోతే ఏ క్రతువులైనా వారే ముందు చేయాలని ఒక ఆతృతతో ముందుకు వెళ్ళడం. ఈ మధ్య ఒక ఘటన కూడా చూసాం, అంటే విభూతి కోసం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అసలు భక్తి అంటే ఏంటి, గుడికి వెళ్ళినప్పుడు చేయవలసిన పనులేంటి? గుడికి వెళ్ళడానికి ముందు ఆ గుడిలో ఉన్నటువంటి దైవాన్ని గురించిన విశేషాన్ని ముందు వినాలి. అక్కడే కాదు, ఇంట్లో వినాలి. ఆ విన్నటువంటి దైవానికి ఆయన పరమాత్మ కాబట్టి జీవ ఆత్మ అయినటువంటి మనం ముమ్మారు ప్రదక్షిణాన్ని చేయాలి. ఆ ప్రదక్షిణాన్ని చేసేటప్పుడు మంచి పరుగుల్లో ప్రథమ బహుమతి పొందినటువంటి ఆవిడతో సమానంగా భరిస్తుంటారు. అది ప్రదక్షిణం కాదు. 8 నెలల గర్భిణి, గర్భంతో ఉన్నామే, సగం మాత్రమే నిండినటువంటి కుండని నెత్తి మీద పెట్టుకుని ఆ నీళ్లు అటు ఇటు తొణికిసలాడి నేల మీద పడకుండా ఉండేలా నడవాల్సి వస్తే ఎంత నిదానంగా నడుస్తుందో అలా నడవాలి. అది ప్రదక్షిణం. ఒక్కో చోట ప్రత్యేకంగా అక్కడ కాగితాలు పెట్టుంటారు, 1 2 3 4 108 రాసుకుంటారు. రాసుకుని గిరగిరగిరగా తిరగడం, ఆ ఒకటి కొట్టేసుకోవడం, మళ్ళీ గిరగిరా తిరగడం, ఒకటి కొట్టేసుకోవడం, లేకపోతే మిరియాలో ఇంకోటో చింతగింతలో ఏదో ఒకటి దిక్కుమాలిన సరుకులు వేసుకోవడం, మొత్తానికి ఆ 108 అయిపోయి అమ్మయ్య గొడవ వెళ్ళిపోయి. అది ప్రదక్షిణం కిందికి రాదు రాదు రాదు. ఇలా చెప్పకపోతే అర్థం కాదు కాబట్టి తెలుసుకోలేరు కాబట్టి చెప్తున్నా. ఆ వేగంగా వెళ్ళేప్పుడు పక్క వాళ్ళని నెట్టుకుంటూ గుద్దుకుంటూ తోసుకుంటూ పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. అది ప్రదక్షిణ కిందికి రాదు. అలా ప్రదక్షిణాన్ని చేశాక దైవానికి ఎదురుగా దొరికిపోకూడదు ఎప్పుడు ఆలయంలో. ఆ ప్రక్కగా వెడుతూ అప్పుడు దైవ దర్శనానికి వెళ్ళాలి. దైవ దర్శనానికి వెళ్ళబోయే ముందు చేసే ప్రదక్షిణలో ఆ దైవానికి సంబంధించిన ఒక్కొక్క గుణాన్ని మనం తెలుసుకుని మాత్రమే ప్రదక్షిణం చేయాలి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం, ఎంత గొప్పవాడురా, రామచంద్రునికి సీతమ్మ జాలని చెప్పినటువంటి వాడు నేను, రామచంద్రుడికి సీతమ్మ జాలని చెప్పిన వాడిని అనలా. ఆ గుణం నాకు నేర్పు. ఆ సముద్రం మీద ఎగిరేటటువంటి సందర్భంలో ప్రాణానికి తెగించి ఎగిరాడు ఆయన. అలాంటి లక్షణం నాకు రప్పించు. సీతమ్మ కనిపించినప్పుడు కూడా వినయంతో ఉండి నువ్వెవరి వెంటే వానరోహం, నేను కోతిని అన్నాడు. 100 యోజనాల సముద్రాన్ని ఎగిరి అంతమంది రాక్షసుల్ని చంపి. అటువంటి అహంకారం లేకుండా నన్ను నేను పొగుడుకోకుండా ఉండే శక్తి నాకు.
ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి మహానుభావుడా, ఎంత గొప్పవాడు అయ్యా అని అనుకుంటూ ప్రదక్షిణాన్ని చేయాలి తప్ప ఊరికే గిరగిరా తిరిగితే, మా చిన్నప్పుడు రోజుల్లో గానుగెద్దని ఒకటి ఉండేది, గిరగిరా తిరిగేది, దానికి వీడికి తేడా ఏమాత్రం లేదు. అలాగే దైవం దగ్గరికి వెళ్ళిన తర్వాత దైవానికి సంబంధించిన మంత్రము, శ్లోకము, స్తోత్రము, మరొకటో, కీర్తనో, పద్యమో, పాటో ఏది నీకు వస్తే అది నువ్వు పాడుకో, ఇదే రావాలని లేదు. ఆ దైవాన్ని ఇలా ధ్యానించినట్టయితే దైవం ఒక్కసారి చూసి, వీడు నా గురించిన ఆ శ్లోకాన్నో మంత్రాన్నో దేన్నో దాన్నో భక్తితో శ్రద్ధతో చేస్తున్నాడనేటువంటి ఆనందంతో భగవంతుడు మనని చూస్తాడు. మనం దైవాన్ని చూస్తాం, దైవం మనని చూస్తాడు. అది మాత్రమే దర్శనం. అలా దర్శించిన తర్వాత అలా వెనక్కి రావాలి. అది నిజమైనటువంటి దైవ దర్శన విధానం తప్ప అలా అనంతంగా వెళ్ళిపోవడం, ఇలా వచ్చేయడం, అయిపోయింది అనుకుంటే కాదు. కొన్ని ఆలయాల్లో అంత విపరీతమైన వేగంతో చేస్తారు, వెళ్ళిపోయారు, దైవ దర్శనం అయిపోయింది అని భజన చేస్తూ వస్తారు, ప్రయోజనం లేదు. కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు ప్రభాకర్ గుప్తా అండి, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. మీ సందేహం అడగండి. ఇప్పుడైతే పూజా గృహంలోని శివలింగం ఉంచుకుని పూజ చేస్తుంటే దానికి ఏమైనా నియమాలు, రోజు నమ్మకం చమ్మకం అవన్నీ చదివి ఇచ్చేయాలా కంపల్సరీగానే? దేశపట్నంలోనే మామూలుగా నమశివాయ అని చెప్పి ఇచ్చేసి చెయ్యొస్తా. రెండోది అయితే మహాభారతంలోనే అఫ్కోర్స్ నేను నా జ్ఞాపకం వరకుని సంతనుడి తండ్రి దిల్లీపుడు దగ్గర కూడా గంగాదేవి వచ్చి మ్యారేజ్ చేసుకోమని చెప్పి అంటది, నువ్వు నాకు కుడి చేతివే కూర్చున్నావు కాబట్టి కూతురుతో సమానం, నేను చేసుకోవడం నెక్స్ట్ నా కొడుకుని ఇచ్చేస్తామని చెప్పి నెక్స్ట్ సంతనుడి దగ్గరికి వచ్చినప్పుడు మ్యారేజ్ చేసుకుంటాం. అంటే ఇది ఏ విధంగా మనం అన్వయించుకోవాలి? అంటే ఏజ్ ప్రకారం కూడా గంగాదేవి ఈ విధంగా ఉంటుంది కదా, ఏ విధంగా మనం అన్వయించుకోవాలి? ఇది ఒక్కటండి, శివలింగాన్ని మనం తెచ్చుకోబోయేటప్పుడే ఏదైనా ఒక వస్తువుని మనం తెచ్చుకోబోయేటప్పుడు ఏం చేస్తాం, దీన్ని ఎలా వాడాలి, ఒకవేళ ఇది పాడైపోతే ఏ విధంగా దాన్ని సరి చేసుకోవాలి, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ ఆలోచించుకుని కదా మనం తీసుకుంటాం. శివలింగాన్ని తెచ్చుకుపోయేటప్పుడే నాకు నమ్మకం వచ్చునా, జమకం వచ్చునా, లేక మిగిలిన రుద్రాధ్యాయంలో ఇంకేమైనా మంత్రాలు వచ్చునా, ఏమీ రాదా, రానటువంటి నేనేం చేయాలి, అటువి ఆలోచించుకుని తెచ్చుకోవాలి తప్ప తెచ్చుకున్న తర్వాత ఆలోచన చేసే ప్రయోజనం లేదు. ఒకటి. రెండు, తెచ్చుకున్నట్టు చెప్పారు కాబట్టి నాకు అర్థమైంది కాబట్టి చెప్తాను. తెచ్చుకోకపోతే వద్దు, తెచ్చుకోకండి. ఉన్న దేవుళ్ళతో సంబంధించినటువంటి ఏదో స్తోత్రమో శ్లోకమో చదువుకోండి. తెచ్చుకోకపోయినట్టయితే కొత్తగా తెచ్చుకోకండి. తెచ్చుకుంటే ఆయనకి సంబంధించిన ఆ స్తోత్ర, ఆ నమక చమక పారాయణాన్ని లేదో పనిచేయండి. నమక చమక పారాయణం క్యాసెట్ ఏదో పక్కన పెట్టుకుని అది వింటూ అలా అభిషేకాన్ని చేయండి, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంకా అలా చేయడం చాలా మంచిది తప్ప ఊరికే శివలింగాన్ని తెచ్చేసుకుని నమశివాయ అని అనుకుంటూ ఉంటే అంత ప్రయోజనం సిద్ధించదు. నమశివాయ అని మీరు జపం చేసినటువంటి మంత్ర సిద్ధి, అది మంత్రం వల్ల తాత్కాలికంగా కలిగే ప్రయోజనం ఎంత ఉంటుందో అంతే లభిస్తుంది తప్ప అద్భుతమైన ప్రయోజనం మాత్రం లభించదు. మరొక కాల్ అండి. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు నాగరాజారావు, హైదరాబాద్ అండి. ఓకే అండి, మీ సందేహం అడగండి. గురువు గారికి శతకోటి వందనాలండి. పరమేశ్వర. అయ్యా, నాకు ఈ వేదాంతం, వైరాగ్యం, సన్యాసం ఇటువంటి వాటికి అసలు సారూప్యత, వ్యత్యాసం ఏమన్నా ఉందా లేదా? అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గురువులు అనేటువంటి వాళ్ళు వేలాది మంది తయారైపోతున్నారు. వాళ్ళకి అసలు అటువంటి భావం కనిపించట్లేదు. అంతా పటాటోపం, అహంకారం, వ్యామోహం కనిపిస్తుంది. ఎందుకనండి? వేద అంతము అంటే వేదాలన్నిటికీ చివర్లో ఉన్నవి అని అర్థం. వేదాంతం అంటే ఉపనిషత్తులు అని అర్థం. ఎవరైనా ఒక పుస్తకాన్ని రాశారనుకోండి, ఆ రాసినటువంటి పుస్తకం చివరి పుటల్లో ఏం చేస్తారు, ఆ ముందు రాసిన అన్ని పుటల సారాంశాన్ని రాస్తారు. కాబట్టి వేదాలకి సంబంధించిన అన్ని విశేషాల సారము ఉండేది ఏదంటే ఉపనిషత్తులు, అది వేదాంతం. వైరాగ్యం అంటే విరాగభావం. రాగము అంటే దాని యందు ఇష్టం కలిగి ఉండడం. విరాగభావం, ఇది ఏది నాది కాదు, నేను దీనికి సంబంధించిన వాడిని కాదు, కేవలం శరీరాన్ని ధరించి ఉన్నాను అని దాని గురించిన ఆలోచన లేకుండా ఉండడం ఏదో అది విరాగభావం, వైరాగ్యం. రమణ మహర్షి వారు ఉండేవారు, వీపు మీద పెద్ద పుండి లేచింది, దాని అంతటా ఎదగని
నేను ఎదుగుతూ ఉంటాను. ఆయన శస్త్రచికిత్సని కూడా అంగీకరించలేదు మహానుభావులు. అది వైరాగ్య భావం. అంచేత అది సంన్యాసము అంటే సతిన్యాస, సత్పురుషుని యందు తనని తాను నిక్షేపించుకోవడం. ఓ మహానుభావుడైన ధర్మరాజు ఉన్నాడు, సత్పురుషుడు. ఆయనలా ఉండడానికి, ఆయనలో తాను చేరి ఉండడానికి ప్రయత్నించడం ఏదైతే ఉందో అది సన్యాసం. ఈ మూటికి అర్థాలు అవి వేరు. ఇక పటాటపం ఉందని మీరే చెప్తున్నారు. పటాటపం ఉంది అన్నప్పుడు మీరు ఎందుకు గురువుగా అన్నారు ఆ వ్యక్తిని? వాడు అబద్ధాలు చెప్తున్నాడండి, అసలు అటువంటి వాడిని గురువుగా ఎందుకు స్వీకరించారు? అంచేత ఏ విధంగానూ అట్లాంటి దుర్గుణాలు మీరు చూసేటప్పుడు చూడడానికి వీలైనటువంటి విధంగానూ ఉన్నటువంటి వాడిని గురువుగా ఎంచుకోవద్దు. అలా ఏ విధమైన దుర్గుణాలు లేవు అన్నటువంటి వ్యక్తిని మాత్రమే సేవించండి. రెండో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, గురుసేవ అంటే కాళ్ళు పట్టడం అవి మాత్రం కానే కాదు. కేవలం ఆ దైవం యొక్క శక్తి నాకు లభించాలి, ఆ దైవం యొక్క ఆ ఎదురుగా దైవంతో సమానంగా ఉన్న గురువు యొక్క జ్ఞానం నాకు రావాలి, ఆయన జ్ఞానబోధని చేస్తూ ఉంటే నేను తెలుసుకోవాలి అనే ఆలోచనతో చేస్తే ఆయన గురువు, మీరు శిష్యుడు. గురుగారు పరమేశ్వర అర్పణం అని అంటున్నారు కదా, పరమేశ్వరుడు అన్ని వదిలి శ్మశానంలో ఉండే వ్యక్తి అంటారు. అటువంటి పరమేశ్వరుడికి అర్పణం చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఒక కాల్ తీసుకుని మాట్లాడదాం గురుగారు. హలో హలో నమస్తే అండి. నమస్తే, చెప్పండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఒక చిన్న ప్రశ్న. నేను ఇది విజ్ఞానంతో అడుగుతా ఉన్నాను, అజ్ఞానంతో అడుగుతున్నాను తెలియట్లేదు. ఏమంటే మనిషి శక్తి ఎందుకు మనకు రెండు విధాలుగా ఇచ్చింది? అంటే మంచి చేయడానికి, చెడు చేయడానికి. మంచినే ఇచ్చేసి ఉంటే ఈ ప్రాబ్లం అంతా లేదు. సరే అంటే ఇప్పుడు సరే అండి, అన్నిటికీ కారణం ఇప్పుడు దైవాజ్ఞ లేదే మనం ఏం చేయలేము అంటారు. ఇప్పుడు మంచి కర్మైనా చెడు కర్మైనా రెండు ఎందుకు చేస్తున్నాం? ఒకటే చేయొచ్చు కదా, మంచి కర్మలే చేయొచ్చు కదా మనిషి. మీకు ఇది చెడు అని తెలిసినప్పుడు చేయడం మీ తప్పు తప్ప ఇంకెవరిది కాదుగా. ఇది తప్పు అని తెలుస్తున్నప్పుడు దాని విషయంలో అసలు ఆలోచన ఉండనే ఉండకూడదు. గురువు అనేవాడు అదే మార్గదర్శకుడు గురువు. ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇది ఒప్పు, ఇలా చెయ్యాలి. రామాధిపత్ వర్తితవ్యం నా రావణాధిపత్. రాముడిలా ఉండాలిరా, రావణుడిలా ఉండద్దు అని శాస్త్రం చెప్తుంది. అంటే ఇది తప్పు అనే విషయం భగవంతుడు ఎంత గొప్పవాడంటే, చేసేది ఏది తప్పో ఆ విషయాన్ని హృదయంలో ఉండి చెప్తాడు. అక్కడ ఏదో మామూలుగా పడిపోయింది, ఎవరో ఏదో మర్చిపోయారు, అటు ఇటు చూస్తాడు, తప్పు చేసినావురా నువ్వు, వద్దు, తీసుకోవద్దు. అదే ఒకవేళ నీదే అలా పడిపోయి ఇంకోటి పట్టుకుపోతే నువ్వు ఎంత బాధపడతావు? తప్పు అని లోపల చెప్తాడు భగవంతుడు. అటువంటి ప్రత్యేకమైన ఒక అదృశ్యమైనటువంటి యంత్రాన్ని లోపల ఉంచుతాడు. ఆ చెడు అన్నప్పుడు నువ్వు మానేస్తే నీ తల్లిదండ్రుల సంస్కార బలం వల్ల, నీ అనుభవం వల్ల నువ్వు గొప్పవాడి, మంచివాడి. అలా కాదు, చెడే. కాబట్టి ఏదైతే చెడు అని నీ మనసు ముందే భగవద్ రూపంలో చెప్పేస్తుందో దాన్ని మానేస్తే నువ్వు మంచివాడివే. అంచేత చెడుని చేయాల్సిన అవసరం లేదు. చెడు వల్ల వచ్చే ఆ ఇబ్బందిని పడనకూడదు. ఇది తినరాని పదార్థం అని మనకి తెలుసు, తిని రోగాన్ని తెచ్చుకోవడం తప్పు. ఓకే, చివరిగా క్లుప్తంగా ఈ పరమేశ్వర అర్పణ అర్థం చెప్పండి. పరమేశ్వర అర్పణ అంటే పరమేశ్వరుడు అంటే శంకరుడు మాత్రమే కాదు, శ్మశానంలో ఉండేటటువంటి మాత్రము కాదు. పరమ ఈశ్వర, ఈశ్వరుడు అంటే సమర్థుడు అని అర్థం. పరమ ఈశ్వర, అన్నిటినీ ఇయ్యగలిగిన సమర్థత కలిగినవాడు. అన్నిటినీ ఇయ్యగలిగిన సమర్థత కలిగినటువంటి వాడికి మనం చేసిన ఏ పూజా ఫలమైనా ఇస్తే ఆయన అందరికీ ఆ ఫలాన్ని పంచుతాడు. ఇంట్లో ఏదైనా తెచ్చినట్టయితే అమ్మకి ఇస్తాం మనం. ఎందుకని? అమ్మ దాన్ని అందరినీ ముక్కలు చేసేసి ఇంట్లో ఉండే అందరికీ పెడుతుంది. అదే మనం ఒక్కళ్ళని తింటే. అంచేత పరమేశ్వర అర్పణంగా మనం ఇస్తే పరమేశ్వరుడు సమ విధానంగా అందరికీ పంచుతాడు. మనం ఇచ్చేది అందరికీ కూడా 143 కోట్ల మందికి చెందుతుంది. అది పరమేశ్వర అర్పణ అంటే. ఓకే, ధన్యవాదాలు గురువుగారు. ఇప్పటి వరకు చాలా మంది సందేహాలు నివృత్తి చేశారు. మరొకసారి మీకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు. మీకు శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా.